హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్లోని స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాం. అక్కడ గ్రౌండ్ రియాలిటీ నేను మీకు స్టూడెంట్ మాటలు వినిపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూసే వాళ్ళలో 95% స్టూడెంట్స్, పేరెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నేను మీకు ఇంత ఫ్రీ ఆఫ్ కాస్ట్గా, ఇంత వాల్యుబుల్ కంటెంట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేను మీకు ఇస్తున్నాను. ఇన్ రిటర్న్ నేను మిమ్మల్ని అడిగేది జస్ట్ మీ సపోర్ట్ మాత్రమే. మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా షేరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్‌లా ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ కాలేజెస్ నేను పెంచుతాను, ఇంకా చేస్తాను. మీరు అలా సపోర్ట్ చేయకపోతే నాకు ఎందుకు చేసి అనే ఫీల్ అనేది నాకు వస్తుంది. సో అది కూడా చూడండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మెంటర్‌షిప్ ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, మార్కెట్‌లో ద బెస్ట్ కాస్ట్‌కి చాలా రీజనబుల్ ప్రైస్‌లో మెంటర్‌షిప్ ప్యాకేజెస్ ఉంటాయి. దీని డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే మనకి ఛానల్ నేమ్తోనే హ్యాక్ ఓవర్ షెడ్యూ అని చెప్పేసి యాప్ ఉంటుంది. ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందులో కూడా ఉంటాయి ప్యాకేజెస్ డీటెయిల్గా అన్ని. అలాగే యాప్లోని ఇండియాలో అన్ని కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. మీరు వాళ్ళతోటి కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఇంకా కాకపోతే వాళ్ళకి మీరు పే చేయాల్సి ఉంటుంది. లైక్ 90 అదే 10 మినిట్స్కి ఒక ₹45 పే చేయాలి మీరు వాళ్ళకి మాట్లాడినందుకు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ టైంని స్పెండ్ చేస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ సంథింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఫ్రీగా వచ్చి మీకోసం వాళ్ళని ఉండమంటే వాళ్ళు ఉండరు కదా. సో వాళ్ళకి మీరు పే చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో, మీరు ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్ నుంచా? ఓకే ఓకే బ్రో, యాక్చువల్లీ ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. అంటే లైక్ మీరు చెప్పేది వినిపిస్తుంది. ఓకే. నేను మిమ్మల్ని మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. లైక్ మీ కాలేజ్, హాస్టల్ ఫుడ్, క్యాంపస్ ప్లేస్మెంట్స్, అలా ఎవ్రీథింగ్ నేను మీ కాలేజ్ గురించి అడుగుతాను. ఓకే. మీరు మీకు తెలిసింది చెప్తే చాలు. అంటే ఇప్పుడు రాబోయే, మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్రో? సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు. ఓకే ఓకే. ఇప్పుడు రాబోయే మీ సబ్ జూనియర్స్కి కొంచెం ఇన్సైట్స్, గ్రౌండ్ రియాలిటీని చూపించాలని చెప్పేసి చేస్తున్నాము. అన్ని కాలేజెస్ చేస్తున్నాము. ఓకే. సో ఓకే కదా బ్రో? ఆహా. ఓకే ఓకే బ్రో. సో ఫస్ట్ ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్, ఇది యాక్చువల్గా పేరు ట్రిపుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కదా. అంటే ఇంట్లో కొంత షేర్ ప్రైవేట్, కొంత షేర్ గవర్నమెంట్, ఇంకొంత షేర్ సెంట్రల్ గవర్నమెంట్ చూస్తారు, మూడింటి కంపెనీస్. అవునవును. ఇంకోటి, మీ కాలేజ్లో 50% ఒడిశా స్టూడెంట్స్కి రిజర్వేషన్ ఉంది, నిజమేనా? అవును. లైక్ రిమైనింగ్ 50 జోసా సీసాప్. ఎస్ ఎస్. ఇప్పుడు మీకు టోటల్ ఫీ ఎంత బ్రో? అది సెమిస్టర్ పైన డిపెండ్ అవుతుంది. సరే, నువ్వు సెకండ్ ఇయర్లో థర్డ్ ఫోర్త్ సెమిస్టర్ కలిపి ఎంత పే చేసావు? ఒక సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ లో అరౌండ్ 1,30,000 కట్టాను. ఫోర్త్ సెమిస్టర్ ఇంకా ఫీజు రాలేదు, ఇప్పుడు వస్తుంది రీచ్. అంటే స్టార్టింగ్ లో పే చేయరా మీరు ఫీజు? ఏ సెమిస్టర్ ది ఎండ్ అయిన తర్వాత వస్తుంది. ఓకే, సెమిస్టర్ ఎండ్ అయ్యాక పే చేస్తారా? ఓకే ఓకే. సరే, అందులో ఫస్ట్ ఇయర్ ది చెప్పు అయితే. ఫస్ట్ ఇయర్ ది చెప్పు. ఫస్ట్ ఇయర్ ది అరౌండ్ 3 lakhs దగ్గరలో ఉంటది. ఓకే, అంటే ఓవరాల్ గా యావరేజ్ గా ఇయర్ కి ఒక 3 lakhs. అంటే మన ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అవన్నీ ఇంక్లూడ్ చేసి అరౌండ్ 3 అయిపోతుంది. అదే ఓవరాల్ ఒక 12 lakhs వేసుకోవాలి ఇంక మీ కాలేజ్ ఫీజు. ఇప్పుడు ఇందులో రిజర్వేషన్ కి లైక్ ఎన్ఐటీస్ లో ఉన్నట్టు కేటగిరీ బేస్డ్ గా, ఇంకా ఇన్కమ్ బేస్డ్ గా ఏమన్నా ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్లు ఉంటాయా? ఉంటాయి. లైక్ ఒడిషా కేటగిరీలో వచ్చిన వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఓకే. మీకు నేను జోసా సీసా వాళ్ళకి ఏముండదు. ఓబీసీ అదే స్కాలర్షిప్స్ బయట ఓన్లీ ఒడిషా కేటగిరీలో వచ్చిన వాళ్ళకి కొద్దిగా తక్కువ ఉంటది. మిగతా సీసాపు జోసా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏముండవు. ఓకే, అంటే ఒడిశా నేటివ్ స్టూడెంట్స్ ఆ కోటాలో వచ్చిన వాళ్ళకి ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఇవి ఉంటాయి. మీకు జోసా సీసా వాళ్ళకి ఏమీ ఉండవు. ఓకే ఓకే బ్రో. ఇప్పుడు భువనేశ్వర్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఓకేనా మన తెలుగు సైడ్ వాళ్ళకి? అంటే ఇక్కడ మన ఆంధ్ర లాగా బస్సెస్ చార్జెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. లైక్ ఇక్కడ నుంచి స్టేషన్ కి ఒక 20 kilometers డిస్టెన్స్ ఉంటుంది కాలేజ్ కి. కానీ రెగ్యులర్ గా బస్సెస్ ఉంటాయి. లైక్ ప్రతి హాఫ్ అన్ అవర్ 1 hour కి ఒక బస్సు వెళ్తూనే ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే.
సో కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ బాగా చీప్ ఇక్కడ, పర్లేదు. అంటే ఇప్పుడు అక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది, దగ్గరలోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఆహాహా. ఓకే. ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్‌కి ట్రాన్స్‌పోర్టేషన్ మన తెలుగు స్టేట్స్ నుంచి భువనేశ్వర్ వరకు ఎలా ట్రైన్స్ ఏంటి? ట్రైన్స్ ఇప్పుడు విశాఖ ఎక్స్‌ప్రెస్ ఉంటది. ఆ! నెక్స్ట్ ఇలా ఏంటది ఫల్కనామా ఉంటది. ఓకే. నెక్స్ట్ ఇంకా ఒక 2, 3 టైమ్స్ మాత్రం తెలుసు. నేను రెగ్యులర్ గా విశాఖ ప్రిఫర్ చేస్తా. నెక్స్ట్ ఒకవేళ విజయనగరం నుంచి వస్తే జొన్నాపేట ఉంటది. ఓకే. అలా. అదే ట్రైన్ ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా ఇబ్బందేం లేదు. ఆహాహా. కాకపోతే ఎప్పుడైనా ఎవరైనా వస్తే మాక్సిమం మెయిన్ స్టేషన్ ప్రిఫర్ చేయండి. అంటే కొంతమంది స్టార్టింగ్ లో జాయిన్ అయ్యేటప్పుడు తెలీదు. కుర్దా రూట్ నుంచి దగ్గర లేకపోతే ఆ భువనేశ్వర్ నుంచి కాలేజ్ దగ్గర అని. అదే. అదే. ఫస్ట్ టైం నేను మిస్టేక్ చేశా కుర్దా రోడ్ లో దిగి. కాకపోతే తర్వాత తెలిసిందే. అంటే ఫస్ట్ టైం ఎవరికి తెలియదు కదా ఎలా వెళ్ళాలని. అవునవునులే. అవును. అంటే మామూలుగా ఆ, గూగుల్‌లో సెర్చ్ చేస్తే అది ఇచ్చేస్తుందా? ఆ, అంటే భువనేశ్వర్ దగ్గరికి వస్తే డైరెక్ట్ గా బయట బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. అదే. అదే. బస్ నెంబర్ 30. అంటే గూగుల్ ఏంటంటే తక్కువ డిస్టెన్స్ బేస్ చేసుకొని కుర్తా రోడ్ అని చెప్పేసి నీకు ఇచ్చేసింది. కాకపోతే కుర్దా రోడ్ నుంచి అవైలబిలిటీ ఆ, ఏమి ఉండవు. ఈ లైక్ ఆటో అక్కడి క్యాబ్ బుక్ నుంచి చేసుకోవాలి. కాలేజ్‌కి ట్రాన్స్‌పోర్టేషన్ ఇబ్బంది. ఆ, అదే ఇప్పుడు ఈ భువనేశ్వర్ జంక్షన్ అయితే నీకు డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేస్తే పక్కనే బస్ స్టాండ్ ఉంటది. మో ఓకే. బస్ స్టాండ్ అని. ఓకే. డైరెక్ట్ కాలేజ్‌కి బస్సెస్ ఉంటాయి. డైరెక్ట్ కాలేజ్ గేట్ దగ్గర దింపుతారు. అదే. 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 బ్రో ఇంకా ఆహ్, ఇప్పుడు మీ కాలేజ్‌లో టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అసల? సిఎస్సి, ఐటి, సిఈ, ట్రిపుల్ ఈటీసీ 5 బ్రాంచెస్. 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ ఎంతుంటారు? మీ బ్యాచ్ స్ట్రెంత్ టోటల్ అన్ని బ్రాంచ్‌లు కలిపి ఎంత? ఒక 400 అలా 400, 500. ఓకే. 400, 500 ఉన్నారు. ఇప్పుడు టోటల్‌గా లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఈ 400, 500 మెంబర్స్ ఉన్నారు కదా! ఇప్పుడు వీళ్ళ హాస్టల్స్ ఎలా ఉంటాయి? అసలు ఫుడ్ ఎలా ఉంటుంది? ఇవన్నీ. హాస్టల్స్ అంటే లైక్ 3 సీటర్ రూమ్స్ ఉంటాయి, 4 సీటర్ రూమ్స్ ఉంటాయి, సింగిల్ సీటర్ రూమ్స్ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరికి 3 సీటర్ లేదా 4 సీటర్ ఇస్తారు. ఆ! అది లాటరీ బేస్ మీద ఉంటది. లైక్ లాటరీ తీస్తారు, అందులో రూమ్మేట్ సెలెక్ట్ అవుతారు. ఓకే. ఓకే. ఆ, తర్వాత సెకండ్ ఇయర్ కి వచ్చిన తర్వాత సింగిల్ సీటర్ రూమ్స్ కి ఆ, మనం అప్లై చేయాలి. లైక్ సీజీ బేస్ మీద ఉంటది. ఓకే. సీజీపీఏని బేస్ దానికి చేసుకొని ఎవరికైతే బెస్ట్ ఉంటుందో వాళ్ళకి సింగిల్ రూమ్స్ అలాట్ ఆ, చేస్తారు. ఓకే. అంటే ఇది అందులోని చాలా కాలేజెస్‌లో ఫిజిక్స్ ఉందిలే సేమ్ సీజీపీఏ బేస్ చేసుకొని సింగిల్ రూమ్స్. నెక్స్ట్ ఆ సింగిల్ రూమ్స్ కి ఎక్స్ట్రా 15K అలా ఉంటది పర్ ఓకే. సెమిస్టర్. 15,000 ఎక్స్‌ట్రా మళ్ళీ పే చేయాలి. అంటే ఫస్ట్ సింగిల్ రూమ్ సీజీపీఏ క్రైటీరియా మ్యాచ్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ వచ్చినా సరే మనీ పే 15,000. చేయాలి. ఓకే. ఓకే. ఇంకా నెక్స్ట్ ఫుడ్ అంటారా? ఫుడ్ మన కల్చర్ లో అయితే ఆంధ్రాలో అయితే ఉండదు బేసికల్లీ. ఎందుకంటే ఒడిషా కాబట్టి మాక్సిమం వాళ్ళ ప్రిఫరెన్స్ చూస్తారు లైక్ దాల్ వగేరా. అదే. అదే. సో అంటే ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా క్యాటరింగ్ అదే అంటే ఫుడ్ నెసెసరీ చేశారు మెస్ లో. ఆ! ఫస్ట్ లో మేము ఫస్ట్ ఇయర్ లో ఉండేటప్పుడు ఏంటంటే మాకు కూపన్స్ బేస్ లైక్ వీక్లీ కూపన్స్ కొనుక్కోవాలి. ఆ! మనకు నచ్చకపోతే ఆ రోజు స్కిప్ చేసేయచ్చు. ఓకే. ఓకే. అంటే పే ఈట్ కాకపోతే అండ్ లైక్ తిన్నదానికే పే చేయాలి. పేమెంట్ ఇట్. అదే. కాకపోతే ఇప్పుడు మా జూనియర్స్ కి ఏం చేశారంటే మెస్ నెసెసరీ చేశారు. ఓకే. లైక్ వాళ్ళు ఇంకా కంప్లీట్ గా వాళ్ళు ఫీజ్ పే చేయాలి. ఇంక తినటం, తినకపోవడం కంప్లీట్ వాళ్ళ ఫీజులు ఇష్టం. ఫీజులు ఇంక్లూడ్ చేస్తారు. మేమైతే ఆన్ స్పాట్ పేమెంట్ చేసి తినేవచ్చు ముందు. అదే. 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 కాకపోతే ఓకే. ఇప్పటి నుంచి జూనియర్స్ కి కన్ఫర్మ్ పే అంటే ఇది కాదు, డైరెక్ట్ మెస్ ఫీ అక్కడే ఇంక్లూడ్ అవుతుంది అదే. ఫీజులో. అదే. అదే. చేంజ్ చేశారు ఇంకా మీ జూనియర్స్ నుంచి. కాకపోతే ఇప్పుడు ఫుడ్ బానే ఉంది కంపేర్ టు ది నేను ఫస్ట్ ఇయర్ లో ఉండేటప్పుడు. కొత్తగా కాంట్రాక్ట్స్ వచ్చాయి, మారాయి. కొంచెం బెటర్ అయింది అయితే. అంటే వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు పే అండ్ అవునవును. ఈట్ టైమ్ లో ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు స్టూడెంట్స్ ఎస్టిమేట్ చేయలేరు ఇక్కడ ఇంకా. అవునవును. ఇప్పుడు ఫీజులు పే ఫిక్స్డ్ చేయడం కదా. వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ అమౌంట్ వాళ్ళు ఎంత చేయాలో క్వాలిటీతో చేస్తారంట. అదే. అదే. సో ఇప్పుడు ఫ్యాకల్టీ అసలు ఎలా ఉంటారు ఏంటి? ఫ్యాకల్టీ అంటే ఇది కాలేజ్ చిన్నది కాబట్టి ఆ, ఎక్కువ మంది ఏమి ఉండరు. లైక్ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ తక్కువ ఉంటారు. ల్యాబ్ అసిస్టెంట్స్ వాళ్ళు ఉంటారు అంతే. అంటే కాలేజ్ చిన్నది కాబట్టి స్టూడెంట్స్ త్రీ 3 ఇయర్స్ వాళ్ళే ఉంటారు. ఫోర్త్ ఇయర్ మాక్సిమం ప్లేస్మెంట్స్ అని ఇవన్నీ ఏమైనా అవునవునులే ఉంటారు కాబట్టి బయటే ఉంటారు. అందుకు ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక 3, 4 మెంబర్స్ మంచి ఫ్యాకల్టీ ఉంటారు. లైక్ కోర్ టీమ్. మిగతా వాళ్ళంతా నార్మల్. ఓకే. ఇప్పుడు బయట మన సైడ్ ఫుడ్ రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయా? మన సైడ్‌లా ఉండే ఫుడ్ దొరికేలా? ఉంటాయి, ఒకటి రెండు ఉంటాయి. ఓకే. సేమ్ మన సైడ్‌లా బిర్యానీ ఫుడ్ ఆ, దొరుకుతదా?
ఓకే. అంతే. అంటే మెయిన్ గా ఒకటి ఉంది, ఇంకొకటి పర్లేదు మన మ్యాథ్స్ చదువుతుంది. అదే. ఇప్పుడు ఈ ర్యాగింగ్ ఏమైనా ఉందా క్యాంపస్‌లో అసల? ర్యాగింగ్ ఏముండదు. అస్సల? నా ర్యాగింగ్ ఉండదు. నార్మల్ ఎప్పుడైనా అంటే ఫస్ట్ లో ఉంటది కదా, జూనియర్స్ మన ఏరియా వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి అవునవును. వాళ్ళతో మాట్లాడడానికి మామూలుగా తెలుస్తుంది, కానీ వాళ్ళు ర్యాగింగ్ అంటే ఇంకేం చేయలేం. ఇంటరాక్షన్. అంత ఇంటరాక్షన్ అంతే. అదే అదే. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళే ఒడిషా వాళ్ళు ఉంటారు, ఆ, వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ తెలుగు వాళ్ళకి ఎవరు కేర్ చేయరు అవునవునులే. మాక్సిమం. అవును. మన తెలుగు వాళ్ళ వరకు కొంత అంటే తెలుగు వాళ్ళు పరిచయం వేరే గ్రూప్ పెంచుకోవడానికి. ఉంటది, వాళ్ళు కాస్త అంటే స్టార్టింగ్ లో ఎవరికి చాలా మంది హిందీ రాదు బేసికల్లీ. ఉమ్, ఇంకా ఒడియా అంటే అర్థం కూడా కాదు వాళ్ళకి. అవునవునులే. సో వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే సీనియర్స్ దగ్గరికి వెళ్తుంటారు. అప్పట్లో స్టార్టింగ్ లో ఇంటరాక్షన్ అవుతుంది, కొంతమంది ఇంటరాక్షన్ అవుతుంది, వాళ్ళు అలా సీనియర్స్ తో బాండింగ్ కంటిన్యూ చేస్తారు ఫ్యూచర్ లో. అదే అదే. ఎవరైనా ఇంటరాక్షన్ కి రాకుండా వాళ్ళు ఇంకా ర్యాగింగ్ అని చెప్పి అలా చెప్పి ఇలా చెప్పి రాకపోతే వాళ్ళ ఇష్టం అది. అదే అదేలే. బ్రో ఇంకా మెయిన్ టాపిక్ వద్దాము. ఇంటర్న్షిప్స్ ఉంటాయా? ఇంటర్న్షిప్స్ అంటే ఉంటాయి. అసలు ఎలా జరుగుతుంది ఇంటర్న్షిప్స్ ప్రొసీజర్ ఏంటి? ఇంటర్న్షిప్స్ అంటే కంపెనీస్ వస్తాయి, కంపెనీస్ వచ్చి అలా ఉంటాయి కదా ఎగ్జామ్స్ రిలేటెడ్, వాటి బేసిస్ మీద అంటే CV మీద ఇప్పుడు ఇంటర్న్షిప్స్ అంటే కాలేజెస్ లో 2 types గా చేస్తారు. ఒకటి ఎలా? వచ్చేసి ఏంటంటే ఆ, ఏదో గ్రూప్ లో ఒక ఆన్లైన్ ది లింక్, అప్లై లింక్ పెట్టేస్తారు, అదొక టైపు. ఆ, ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ రిక్రూటర్స్ ని ఇంటర్న్షిప్ కోసం క్యాంపస్ కి తెస్తారు. రెండు టైప్స్ అవుతాయి. మీ దగ్గర 2 types అవుతాయి. మెయిల్స్ వస్తుంటాయి ఫ్రీక్వెంట్లీ, లైక్ ఇంటర్న్షిప్స్ కి అప్లై చేయొచ్చు మీరు అని చెప్పి, వేరే వేరే అంటే ప్రైవేట్ అంటే ఇవి అదే ఉంటాయి అదే. కదా, అవునవునులే. లైక్ మనం పే చేసి పెయిడ్ ఇంటర్న్షిప్ మనం పే చేయాలి. మీరు పే చేయాలా? అంటే ఉంటాయి కదా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, లైక్ ట్రైనింగ్ ఆహా, పర్పస్ అది కోసం. వద్దు. మీరు పే చేసేది అసలు స్టూడెంట్ పే చేసేది అసలు వర్త్ కాదు. నేను అనేది ఎయిదర్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా వర్క్ చేయడానికి, మీరు నేర్చుకోవడానికి, లేదంటే వాళ్ళు మీకు అంటే కొంత మెయిల్స్ పే అయితే వస్తుంటే చేసేది. నేను అంటే మెయిల్స్ వస్తుంటే కాదు, నేను అంతగా ఓపెన్ చేయను ఇప్పుడు దాకా. ఓకే ఓకే. అంటే స్టూడెంట్ పే చేసేవంటే అవి వేరు, అది వేరే రూట్ లేదు. ట్రైనింగ్ పర్పస్ కోసం. అదంతా చాలా నడుస్తుందిలే మార్కెట్లో, అది కాదు. లైక్ ఇంటర్న్షిప్, ప్రాపర్ ఇంటర్న్షిప్ అంటే 2 types. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు నేర్చుకోవడానికి ఎక్స్పీరియన్స్ కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు వర్క్ చేస్తారు మీ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి. ఇంకోటి ఏంటంటే మీరు కొంచెం వర్తబుల్ అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు పేమెంట్ చేస్తారు మీకు. అంతేగాని మీరు పే చేసేది అవన్నీ ఫేక్, ఇంకా ఫేక్ ఇన్ ద సెన్స్ సంథింగ్ వేరు ఆ రూట్. ఓకే. ఇట్స్ ఓకే. ఇప్పుడు ప్లేస్మెంట్స్ ప్రొసీజర్ అసలు ఎలా జరిగింది మీ కాలేజ్లో? ప్లేస్మెంట్స్ అంటే కొంతమంది గేట్ రాసి వెళ్తారు, కొంతమంది ప్లేస్మెంట్స్ వెళ్తారు. అందులో ప్లేస్మెంట్స్ అంటే సిఎస్సి వాళ్ళకి మాక్సిమం అవుతాయి. సిఈ అంటే ఈ టెక్ రిలేటెడ్ వాళ్ళకి మాక్సిమం అవుతాయి. ట్రిపుల్ ఈటీసీ కొద్దిగా తక్కువ కంపారిటివ్లీ, వాళ్ళు ఎక్కువగా గేట్ మీద ఫోకస్ చేస్తారు. అయినా ట్రిపుల్ లో స్ట్రెంత్ 40 ఉంటది, 40. ఓకే ఓకే. అందులో ఒక 5-6 మెంబర్స్ టెక్ వైపు వెళ్తారు, అదేలే. ఆ తర్వాత ఇంకొంతమంది కోర్ వైపు వెళ్తారు, ఇంకొంతమంది స్టార్ట్అప్ ఫారెన్ అబ్రాడ్ స్టడీస్. ఓకే. ఇంకా బ్రో మీ కాలేజ్ నుంచి ఏమైనా స్టార్ట్అప్స్ ఉన్నాయా? అంత దాని గురించి నాకు అంత ఐడియా లేదు. అంటే అవుతాయి స్టార్ట్అప్ ఈవెంట్స్ లైక్ అవి, కాకపోతే అంటే మీ సీనియర్స్ ఎవరో ఒకరు చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా? ఉన్నాయి, కాకపోతే అంత ఫేమస్ అవ్వలేదు అవి. ఓకే, జస్ట్ ఉన్నాయి. అంటే ఉన్నాయి, అంటే అంత టాప్ లెవెల్ రీచ్ అవ్వలేదు. అదే అదే. అంటే అప్పుడప్పుడు అవుతుంటాయి, కాకపోతే అంత ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, అందుకని నేను దాని మీద చెప్పదలుచుకోను. అదే అదే అదే. ఇట్స్ ఓకే, అంటే క్లారిటీ లేకుండా ఇన్ఫర్మేషన్ అంతే, కరెక్ట్. నీకు తెలిసిందే చెప్పు, అంతే, దాంట్లో ఏం లేదు. ఇంకా ఇంకేమున్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఓకేనా? అన్ని ఏ బ్రాంచ్కి తగ్గట్టు ఆ బ్రాంచ్, ల్యాబ్స్, నెక్స్ట్ గ్రౌండ్స్, స్పోర్ట్స్కి అన్నీ ఉన్నాయి? ఉంటాయి, కాకపోతే స్పోర్ట్స్ గ్రౌండ్ అంటే ఒకటి కాలేజ్ లో ఉంటది, కాకపోతే ఇంకో సైడ్ వాక్ పాత్ చేసి అక్కడ ఇంకొక పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంటది. ఓకే. అది కాలేజ్ కి అండర్ వస్తుంది, అది చెప్పలే, అంటే కాలేజ్ ఏరియా అంటారు, కాకపోతే ఫ్రీ, ఎప్పుడైనా ఆడుకోవచ్చు. అదే అదే. ఇంకా మీ రాబోయే సబ్ జూనియర్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా? ఒకవేళ మంచిగా అంటే లైక్ కంపారిటివ్లీ మంచి స్కోర్ వచ్చి ఉంటే ఏదైనా మంచి కాలేజ్ ప్రిఫర్ చేయండి కంపారిటివ్ దిస్. అగర్ ఆప్షన్ లేకపోతే ఇదే బెస్ట్. అదే అదే. ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో గైస్ చూశారు కదా, ఇది ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్లోని గ్రౌండ్ రియాలిటీ. ఇన్ని విషయాలు మీకు ఎక్కడ కూడా దొరకవు. నేను చెప్తున్నా మళ్ళీ, మీకు ఎక్కడ దొరకవు ఈ విషయాలు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరకవు. ఇందాక చెప్తున్నాడు కదా, పాపం ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ గూగుల్ని చూసి వెళ్తే కుర్దా రోడ్ అని చెప్పేసి ఒకటి దగ్గరలో ట్రాన్స్పోర్టేషన్ రైల్వే స్టేషన్ అని చూపించింది. కానీ అక్కడి నుంచి కాలేజ్కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఇబ్బంది పడ్డాడు. అదే భువనేశ్వర్ లైక్ ఇలా ఆ రియాలిటీకి అక్కడ మీకు కనిపించేదానికి వేరియేషన్ ఉండేది. ఇది ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. అతను ఏం చెప్తున్నాడు, కుర్దా రోడ్ అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేస్తే అది దగ్గర అని చూపిస్తుంది. మీరు టికెట్ అక్కడే చేసుకుంటారు. కానీ అక్కడి నుంచి కాలేజ్కి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది. అదే ఇప్పుడు భువనేశ్వర్ జంక్షన్ చేసుకున్నారనుకోండి, అక్కడి నుంచి డైరెక్ట్ కాలేజ్కి బస్సెస్ ఉంటాయి. సో ఇలా రియాలిటీకి మీరు బయట ఏదో చూసేదానికి వేరియేషన్ ఉంటుంది. నేను ఆ విషయాన్ని మీకు చెప్పడానికి ఇన్ని వీడియోస్ చేస్తున్నాను, ఇంతమంది స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నాను. ఇంకా మీరు కూడా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకోవాలి అనుకుంటే హ్యాక్ ఓవర్స్ ఎడ్యూ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మన ఛానల్ పేరుతోనే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. కాకపోతే మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో యాప్లో వాళ్ళకి మీరు పే చేయాల్సి ఉంటుంది. లైక్ ఒక 10 మినిట్స్కి 45 రూపీస్, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఒక 100 రూపీస్. మీ మోస్ట్లీ ఒక కాలేజ్కి 10 మినిట్స్ సరిపోతుంది. 10 మినిట్స్ మాట్లాడుకుంటే కాలేజ్ మొత్తం డేటా మీకు పర్సనల్గా ఒక పర్సన్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది మీకు. 45 రూపీస్ ఒక కాలేజ్ అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీకు బయట ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. బీటెక్ అన్ని లక్షలు పెడుతూ ఉంటారు. దాంట్లో 45 రూపీస్ ఒక 10 మినిట్స్ పెడితే ఆ కాలేజ్ గ్రౌండ్ రియాలిటీ వస్తుందంటే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో మీరు చూసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూస్ చేసుకోండి. నేను ముందే చెప్తున్నా, మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ తర్వాత లైక్ ఫ్రీ అనుకోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.